కామ్రేడ్స్, జై భీమ్, లాల్ సలాం. డానీ సార్ ఇంతకుముందు మాట్లాడుతూ చాలా లోతైన చాలా సంక్లిష్టమైన అంశాలని చర్చకు పెట్టారు. వాటన్నింటి గురించి మాట్లాడాలంటే బహుశా ఒక రోజు మొత్తం సరిపోదు మనకి. అరుణోదయ 50 సంవత్సరాల వేడుక సందర్భంగా వ్యక్తిగతంగా అదేవిధంగా మా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని ఇప్పుడు ఎలా నిర్మించాలి, ఈ అంశం మీద మనం చాలా లోతుగా చర్చించాలి. ప్రజల సంస్కృతి అంటే ఏ ప్రజల సంస్కృతి? అది పీడిత వర్గ ప్రజల సంస్కృతి. పీడిత వర్గ ప్రజల సంస్కృతి ఏ ప్రాంతంది? ఉత్తరాదికి ఒక సంస్కృతి ఉంది, ఉత్తరాదిలో ఉన్న పీడిత వర్గానికి ఒక రకమైన సంస్కృతి ఉంది. ఈశాన్య భారతంలో ఉన్న పీడిత వర్గానికి ఒక రకమైన సంస్కృతి ఉంది. పశ్చిమ భారతంలో ఉన్న పీడిత వర్గానికి, శ్రామిక వర్గానికి ఒక రకమైన సంస్కృతి ఉంది. దక్షిణాదిలో ఉన్న 5 రాష్ట్రాల్లో ఉన్న శ్రామిక వర్గానికి మరొక రకమైన సంస్కృతి ఉంది. ఈ సాంస్కృతిక బహుళత్వాన్ని గుర్తించి తదనుగుణంగా మనము ఒక సాంస్కృతిక ఉద్యమ రూపాన్ని, సాంస్కృతిక కర్తవ్యాన్ని, ప్రణాళికని రూపొందించుకుంటే తప్ప సాంస్కృతిక ఉద్యమంలో మన విప్లవ కర్తవ్యాల్ని నెరవేర్చుకోలేం. ఇప్పుడు ఈ దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య, ఈ తెలంగాణ విప్లవాల గడ్డ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య హిందుత్వ సాంస్కృతిక జాతీయవాదాన్ని ఎదుర్కోవడం ఎలా? హిందుత్వ కల్చరల్ నేషనలిజం అనేది ఈ తెలంగాణని ఆక్రమిస్తున్న వేళ దాన్ని అడ్డుకోవడానికి మనం ఏం చేయగలుగుతాం అనేది ఆలోచించాలి. నరేంద్ర మోడీ 2014లో అధికారంలోకి రావడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం రెండూ ఒకేసారి జరిగాయి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పవర్ఫుల్గా, బలవంతంగా, శక్తివంతంగా హిందుత్వ నేషనలిజాన్ని, హిందుత్వ కల్చరల్ నేషనలిజాన్ని సౌత్ ఇండియాలోకి, ముఖ్యంగా తెలంగాణలోకి ఫోర్స్ఫుల్గా పుషప్ చేశారు, నెట్టేశారు. ఈ కల్చరల్ నేషనలిజం అనేది దక్షిణాదిలో ఉన్న, మాటకొస్తే దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న బహుళ సంస్కృతుల్ని, వాటి అస్తిత్వాన్ని, వాటి గుర్తింపుని రద్దు చేసి, నాశనం చేసి కేవలము బ్రాహ్మణీయ సంస్కృతిని హిందూ సంస్కృతి పేరు మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నది. దానికోసం ఎంచుకున్న విధానమే ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను. ఈ ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను విధానం మూలంగా హిందూ సంస్కృతి అనేది 2000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలోకి చొచ్చుకొని వచ్చింది. అది మార్వాడి సంస్కృతి రూపంలో వచ్చింది, అది గుజరాతీ వ్యాపారుల రూపంలో వచ్చింది. తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవడానికి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణని దోపిడీ చేస్తున్న వలసాంధ్ర పాలకుల నుంచి ఈ తెలంగాణని విముక్తి చేయడం గురించి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అద్భుతమైన పాటలు పాడింది, రాసింది, ప్రజల్ని చైతన్యం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే 10 సంవత్సరాల్లోనే తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడ్డది, తెలంగాణ సంస్కృతి ప్రమాదంలో పడ్డది. కారణం ఏందనంటే నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన విధానాలు. కాబట్టి ఈ కల్చరల్ నేషనలిజం అనే పేరు మీద ఒక ఫాసిస్ట్ కల్చరల్ టెండెన్సీని, ఒక ఫాసిస్ట్ సాంస్కృతిక ఉద్యమాన్ని ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఫాసిస్ట్ కల్చర్ ఏంటిది అని అంటే అది నాయకుల్ని వ్యక్తిగతంగా ఆరాధించడమే కాదు, అది ఒక దేవుడి స్థాయికి తీసుకెళ్తుంది. నరేంద్ర మోడీని రాముడి అవతారంలోకి తీసుకెళ్తుంది, నరేంద్ర మోడీని మహాదేవుడి అవతారంలోకి తీసుకెళ్తుంది. నరేంద్ర మోడీ ఒక్కడే ఈ దేశాన్ని కాపాడగలుగుతాడు అనే ఒక వ్యక్తి ఆరాధనలోకి తీసుకెళ్తుంది. డీఫికేషన్ ఆఫ్ ఇండివిజువల్స్, అది ఫాసిస్ట్ కల్చర్ యొక్క లక్షణం. అదేవిధంగా హింసని జనరలైజ్ చేయడం,
సంస్కృతి అంటే ఏమిటి అని అంటే స్వేచ్ఛ, సోదరభావం, సమానత్వము, ప్రేమ, కరుణ అనుకుంటాం. కాదు, ఇప్పుడు సంస్కృతి అంటే హింస. కొట్టడాన్ని, చంపడాన్ని, నరకడాన్ని, తిట్టడాన్ని, ట్రోల్ చేయడాన్ని, ఈ మానసిక హింసని, ఈ శారీరక హింసని ఒక జనరల్ ఫినామినాగా, ఒక సాధారణమైన అందరూ ఆమోదించదగిన విషయంగా అందరి చేత ఒప్పించడమే ఫాసిస్ట్ కల్చర్. అబద్ధాలని నిజాలుగా నమ్మించడం ఫాసిస్ట్ కల్చర్. మనుషుల్ని పరాయీకరింపజేయడం పెట్టుబడిదారీ సంస్కృతి అయితే, పరాయీకరించబడినటువంటి మనుషుల చేత హింసకు పాల్పడే విధంగా ఉన్మత్త స్థితికి తీసుకెళ్లటం ఫాసిస్ట్ కల్చర్ యొక్క లక్షణం. ఇంత భయంకరమైన ఈ ఫాసిస్టు కల్చర్ ఉన్న ఈ సమయంలో, ఈ విప్లవాల గడ్డ అయిన ఈ తెలంగాణ మీద అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 50 సంవత్సరాల వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే మనం సరి అయిన కర్తవ్యాన్ని నిర్వచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే నేనేమంటున్నానంటే, ఈ తెలంగాణ గడ్డ ఈ ప్రపంచానికి విప్లవాలని ఎలా ఉంటాయో చూపించిన ఈ గడ్డ మీద నయా ఫాసిస్ట్ శక్తులు అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనము మన తెలంగాణ సంస్కృతి పునాదిగా, తెలంగాణ పీడిత వర్గాల సంస్కృతి పునాదిగా గుజరాతీ, రాజస్థానీ, మార్వాడి సంస్కృతికి వ్యతిరేకంగా ఒక పోరాటం చేయాల్సిన అవసరం తక్షణమే ఉన్నది అని మనం అందరము గుర్తించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంతకుముందు మొదటి ఉపన్యాసం చేసినటువంటి మిత్రులు సోషల్ మీడియాలో మనం ఎలాంటి పాత్ర పోషిస్తున్నామనే ఒక విమర్శని పెట్టారు. మిత్రులారా, 2020లో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఫేస్బుక్ స్థాపించినటువంటి జుకెన్బర్గ్ తోటి న్యూయార్క్ నగరంలో ప్రత్యేకంగా సమావేశం జరిగింది. రిలయన్స్ ద్వారా అంబానీ నాయకత్వంలో రిలయన్స్ కంపెనీ చేత 6,000 కోట్ల రూపాయలు ఫేస్బుక్లో పెట్టుబడులు పెట్టించారు. అంటే బీజేపీ ఫేస్బుక్లో, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో 6,000 కోట్ల రూపాయలని పెట్టుబడి పెట్టింది. 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళు నడిపించుకుంటూ ఉంటే, వాళ్ళ రాజ్యాన్ని కూల్చేయడానికి, వాళ్ళ ఐడియాలజీని ఓడించడానికి మనము వీడియోలు చేసి రాతలు రాసి పెడితే మన ఈ ప్రజలకి రీచ్ అవుతాయా? 24 గంటల్లో రిపోర్ట్ కొడతారు, మన పోస్టు ఎవరికి రీచ్ కాకుండా ఆపేస్తారు. సోషల్ మీడియా ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్. సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళని నాయకులుగా, సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళని మేధావులుగా, సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళని ఈ దేశంలో విప్లవం తీసుకొచ్చే వాళ్ళుగా ఎవరైనా భ్రమపడితే అది అబద్ధం, అది అసత్యం. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం పెట్టుబడులు పెట్టలేదు, సోషల్ మీడియాని మనం కంట్రోల్ చేయలేం. మరి ఏమిటి పరిష్కారం అంటే, గ్రామాలకి తరలండి అని ఆ రోజుల్లో ఎలాగైతే ఊరు వాడకి వెళ్ళిపోయి ప్రజల్ని నేరుగా కలిసి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళని కలిసి వాళ్ళతో కలిసి మెలిసి బతికి వాళ్ళ కోసం త్యాగం చేసి ఎలాగైతే ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని, ప్రజా విప్లవాన్ని నిర్మించామో అదొకటే మార్గం తప్ప సోషల్ మీడియా మార్గం కాదు మిత్రులారా. అందుకని నేను వీసీకేగా వ్యక్తిగతంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గత 50 సంవత్సరాలుగా చేసిన ఉద్యమాల్ని ప్రత్యక్షంగా చూసిన వాణ్ణి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పాటలు, మాటలు, కళారూపాల ద్వారా ప్రభావితమై వామపక్ష ఉద్యమాల్లోకి వచ్చిన వాణ్ణి. అందుకని అరుణోదయకి చావు లేదు, చావు ఉండకూడదు. ఈ దేశంలో విప్లవం వచ్చేంత వరకు ఈ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పని చేస్తూనే ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.